హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇదివరలో ఒక వీడియోలో స్త్రీలు తల విరబోసుకొని బయట తిరగకూడదని, బయట నిద్రించకూడదని తెలియజేశా. అయితే ఇది ఈ కాలంలో పట్టని యొక్క గిట్టని యొక్క సూక్తి. సరే, ఏది ఏమైనా ఇటీవల నా అనుభవంలో తెలియజేసేది ఏంటంటే, ఇటీవల మంత్రాలయం వెళ్ళాం. అక్కడ పాపం ఆ యొక్క కన్యలు, ఆ పెళ్ళిగాని పిల్లలు, పెళ్ళైన వాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క కోరికల కోసం ఆ యొక్క మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆలయం చుట్టూ తిరుగుతున్నారు. ఏ విధంగా తిరుగుతున్నారంటే, కొంతమంది అడుగులో అడుగు వేసుకుంటూ ప్రతి పాదాన్ని ప్రదక్షిణంగా చేస్తున్నారు. పురుషులు కూడా చేస్తున్నారు. కొంతమంది తను నిలబడిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ నిలబడి మళ్ళా స్వామిని నమస్కారం పెట్టి అక్కడి నుంచి మళ్ళా పడుకొని సాష్టాంగ నమస్కారం, ఇలా సాష్టాంగ నమస్కార ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు, బోర్లో పడుకోకూడదు, పంచాంగ నమస్కారమే చేయాలి 5 అంగాలతో. అంటే కాళ్ళు ఒక కాలు మీద ఒక కాలు వెనక్కి పెన వేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని తల ఆంచి పురుషులు సాష్టాంగ నమస్కారం లాగా స్త్రీలు పంచాంగ నమస్కారం చేయాలి. పూర్తిగా బోర్లో పడుకోకూడదు అనేది పూజా విధానంలో ఒక విధం. అయితే ఆ విధంగా స్త్రీలు మోకాళ్ళ మీద కూర్చొని తల వంచుకొని ఆ యొక్క భూమిని తాకుతున్నారు. తలతో తాకినప్పుడు ఆ ఎంట్రుకలన్నీ ముందు పడుతున్నాయి. కొంతమంది జడ వేసుకున్న వాళ్ళు కూడా ధవాబని ఎంట్రుకలు ముందు పడుతున్నాయి. ఈ విధంగా చేసే దానివల్ల మనము ఒక మంచి కోరిక సఫలీకృతం కావాలనే ఉద్దేశంతో మంత్రాలయ రాఘవస్వామి దగ్గరికి వెళ్తున్నారు. మంచిదే, కాదని లేదు. మీరు పంచాంగ నమస్కారం చేస్తున్నారు, నమస్కారంతో ప్రదక్షిణ చేస్తున్నారు, అది చాలా సంతోషం. కానీ ఆ యొక్క జడలు పైన పడకుండా, బయట పడకుండా, ఎంట్రుకలు నేలను తాకకుండా ప్రదక్షిణ చేస్తుంటే ఎంత బాగుండేది అని మనసులో అనుకున్నా. ఏంటి పిల్లలు చెప్పేవాళ్ళు లేరా అనిపించింది. అందుకని ఇంతకుముందు చెప్పారు వీడియోలో, ఏమని, కొసలు భూమికి తాకరాదు, తల వెంట్రుక కొసలు భూమికి తాకరాదు, భూమిని చూడరాదు. వెంటనే భూమిలో ఉన్నటువంటి భూతప్రేత పిశాచాలు కూడా మనలో ఐక్యమైపోతారు. అప్పుడు మనకు ఒక రకమైన దుశ్చర్యలు మొదలవుతాయి. అసలు దైవ సన్నిధిలో మనం చేయాల్సింది దైవ ప్రార్థన, మన కోరికలు నెరవేర్చుకున్నట్టుకు. అలాంటి చోటు తెలియక చేసినటువంటి ఇటు పొరపాట్లను ఇకనైనా ఈ యొక్క ప్రదక్షిణ విషయంలో మహిళలు అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా బాగా జడలు వేసుకొని జడగంటలో జడకుచ్చులో ధరించి ఆ కుశలు ఎక్కడా భూమి తాకుండా ప్రదక్షిణాలు చేస్తే చాలా సంతోషం. కొంతమంది అంటారు, దేవాలయ ప్రాంగణంలో భూతప్రేత పిశాచాలు ఎందుకుంటాయండి, కాబట్టి మా ఎంట్రుకలు తగిలినా ఏం కాదు అని. అసలు ఎంట్రుకలు భూమికి తగలకూడదు. దిది అనే కశ్యప ప్రజాపతి యొక్క భార్య దితికే తప్పలేదు ఆ బాధలు. మనం ఎంత సరే దేవాలయ ప్రాంగణం అంటున్నారు, అందరూ తిరుగుతున్నారు కదా. వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, మీరు పంచాంగ నమస్కారం చేస్తున్నారు, బాగానే ఉంది. వెంట్రుకలు తగలని ఎక్కడ రూల్ ఏమైనా ఉందా? వెంట్రుకలు తగలకూడదని ఒక నియమం పెట్టిన తర్వాత ఆ నియమాన్ని పాటించి మీరు పంచాంగ నమస్కారాలు చేసుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ స్వామిని సేవించుకుంటే ఎంతో మేలు చేకూరుతుందని మీకు తెలియజేస్తున్నాను. అక్కడ కూడా ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ మీరు వెంట్రుకలు భూమికి తాకకుండా ప్రదక్షిణ చేసుకోండి. ఇళ్ళ దగ్గర ఉన్నా కానీ వెంట్రుకలు కొసలు భూమిని చూడకుండా తాకకుండా ఏర్పాటు చేసుకోండి. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.